enjoying your 1 minute that happened that day on the interview. Yeah. అది విషయం పాయింట్ అది పాయింట్. పాయింట్ ఆఫ్ ఇండియా. మీరు ఎప్పటికీ అర్థం గారు ఎవరికి, అండ్ దట్స్ ద హోల్ పాయింట్. బికాస్ అలా ఉంటేనే ఇంకొన్ని ఎపిసోడ్స్ చేయొచ్చు మేము. అర్థమైపోతే ఎవ్రీథింగ్ ఈస్ క్లోజ్డ్. ఓకే, బట్ వీల్ వెయిట్ అండ్ వాచ్ వర్మ గారు వాట్ యువర్ అంటే కాలు బొట్టన వేలు ఎందుకంత ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది అని చెప్పి రాబోయే రోజుల్లో విల్ సీ ఇఫ్ ఇట్ రియలీ మేక్స్ అన్ ఇంపాక్ట్. ఇప్పుడు ఇన్సిడెంట్లీ నేషనల్ న్యూస్లో అదేసి ఆర్జీవీ ఫేసింగ్ ఇది ఈ వీడియో పెట్టి లాట్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ కేసు అని చెప్తున్నాడు. అవునా? ఏదో ఇంకా అది చెప్తున్నా, వాళ్ళు ఏదో వచ్చింది వీడియో అని చెప్పి ఆ యాంకర్ ఏదో ఫ్లోలో ఏదో చెప్పేశారు అంతే. అందుకని అంటే ఆబ్వియస్లీ ఉంటాయి కదా సోషల్ కన్సర్న్స్ ఎగ్జిస్ట్ సార్. వెదర్ మీకు ఆల్జీబ్రా ఇష్టం లేకపోయినా ఇక్కడ పాయింట్ ఏంటంటే వెన్ ఐ సే ఇట్ ఓపెన్లీ దే డోంట్ నో వాట్ టు డూ. ఇప్పుడు ఈ మధ్యన అంటే నాకు పేర్లు వద్దు, వాళ్ళు ఎవరెవరైతే స్కాండల్స్ అన్నీ బయటపడతాయో అంత పెద్ద అడావుడి చేసేయడానికి కారణం ఇట్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇస్ ఇట్ కాన్సెంట్ ఆర్ నాన్ కాన్సెంట్, పాయింట్ 1. సెకండ్ ఈజ్ ఆర్ దే టేకింగ్ దేర్ పర్సనల్ లైఫ్స్ పబ్లిక్ లైఫ్ సీరియస్లీ. మేము ఉట్టి ప్రజాసేవ కోసం ఆడ వీడియో బయటపడితే ప్రాబ్లం వస్తుంది. మీరు అలా కాదు కాబట్టి కదా, నాకు ప్రజలతో సంబంధమే లేదు. అండ్ ఇది వీడియో బయటపడడం కాదు కదా, ఇది మీరు వీడియో మీరు చేసి పెట్టారు. ఏదో మీరు సీక్రెట్ గా ఏదో అలా కాదు కదా, మీరు పెట్టారు కాబట్టి ఇంకా దేర్ నథింగ్ ఫర్ పీపుల్ టు సే. ద ఓన్లీ థింగ్ పీపుల్ కెన్ సే ఇస్ మీరు డెలిబరేట్గా ఇలా పెట్టారు కాబట్టి డెఫినెట్గా ఇది మీరు పబ్లిసిటీ స్టంట్ కోసం చేశారు తప్ప మీ ఒరిజినల్ ఆలోచనలు చాలా డీసెంట్, డిగ్నిఫైడ్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్. అండ్ వాట్ ఎవర్ ఇట్ మీన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్నిటీ ఏంటో నాకు తెలియదు. ఓకే, సో అది రామ్ గోపాల్ వర్మ గారు. ఆ విధంగా అయితే మీరు ఈసారి తప్పకుండా కింద కూర్చోకుండా మీరు ఇంటర్వ్యూ పైన కూర్చొని మీరు స్టూడెంట్స్ అని మనం దీని పేరు పెట్టాం కాబట్టి ఎపిసోడ్కి ఐ జస్ట్ వాంట్ టు టెల్